మీకు తెలుసా, రోజు మనం నడిపే బైక్ తయారవ్వడానికి ఎంత పెద్ద ఫ్యాక్టరీ, ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎంతమంది ఇంజనీర్స్, ఇంకా వందలాది రోబోట్స్ కలిసి పనిచేస్తాయో. ఒక బైక్ ఎలా పుడుతుంది, ఇనుప ముక్కలతో మొదలై చివరికి షోరూంలో మెరిసే బైక్గా ఎలా మారుతుంది. ఈరోజు ఫ్యాక్టరీ లోపల జరిగే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. చివరి వరకు ఈ వీడియో చూడండి. ఏ బైక్ అయినా మొదట కంప్యూటర్లో డిజైన్ చేస్తారు. CAD సాఫ్ట్వేర్ ఉపయోగించి ఇంజన్, ఫ్రేమ్, అలాగే ఫ్యూయల్ ట్యాంక్, సస్పెన్షన్, వీల్, బ్రేక్ సిస్టమ్ అన్నీ డిజైన్ చేస్తారు. ఆ తరువాత ప్రోటోటైప్ బైక్ తయారు చేసి వేల కిలోమీటర్లు టెస్ట్ చేస్తారు. బైక్కి బ్యాక్ బోన్ అంటే ఫ్రేమ్. మొదట హై స్ట్రెంత్ స్టీల్ పైప్స్ ఫ్యాక్టరీకి వస్తాయి. CNC మిషన్స్ వాటిని ఖచ్చితమైన కొలతలతో కట్ చేస్తాయి. తరువాత రోబోట్ వెల్డింగ్ మిషన్స్ ప్రతి పైప్ని కలిపి ఫ్రేమ్ని తయారు చేస్తాయి. ఆ తరువాత ఫ్రేమ్పై క్రాక్ ఉందా లేదా ఎక్స్రే మిషన్స్తో టెస్ట్ చేస్తారు. బైక్లో అత్యంత ముఖ్యమైన భాగం ఇంజన్. మొదట అల్యూమినియంని కరిగించి ఇంజన్ బ్లాక్ తయారు చేస్తారు. తరువాత CNC మిషన్స్ సిలిండర్స్, పిస్టన్, అలాగే క్రాంక్ షాఫ్ట్, గేర్, వాల్వ్ అన్నీ మైక్రాన్ యాక్యురసీతో తయారు చేస్తాయి. ఆ తర్వాత వర్కర్స్ ఒక్కొక్క పార్ట్ని అసెంబుల్ చేస్తారు. ఇంజన్ తయారైన తరువాత ఆయిల్ నింపి టెస్ట్ బెంచ్పై రన్ చేస్తారు. ఫ్యూయల్ ట్యాంక్ని స్టీల్ షీట్తో తయారు చేస్తారు. మిషన్ ద్వారా ప్రెస్ చేసి షేప్ ఇస్తారు. ఆ తరువాత రెండు భాగాలను రోబోట్ వెల్డింగ్తో కలుపుతారు. తర్వాత లీక్ టెస్ట్ కూడా చేస్తారు. వీల్ రిమ్ అల్యూమినియంతో తయారవుతుంది. టైర్ రబ్బర్తో తయారవుతుంది. మిషన్ ద్వారా టైర్ని రిమ్పై అమర్చుతారు. తర్వాత ప్రతి వీల్ బ్యాలెన్స్ టెస్ట్ చేస్తారు. బైక్ ఫ్రేమ్ పూర్తయిన తర్వాత పెయింటింగ్ మొదలవుతుంది. దాని తర్వాత మొదట కెమికల్ క్లీనింగ్ చేస్తారు. తర్వాత ప్రైమర్ వేస్తారు. ఆ తర్వాత ప్రాసెస్ రోబోట్ స్ప్రే మిషన్స్తో కలర్ పెయింట్ వేస్తాయి. చివరిగా ఓవెన్లో హీట్ చేసి పెయింట్ని స్ట్రాంగ్గా చేస్తారు. ఇప్పుడు అన్ని పార్ట్స్ ఒక దగ్గరికి వస్తాయి. ముందుగా ఫ్రేమ్, ఇంజన్, ఫ్యూయల్ ట్యాంక్, హ్యాండిల్, సస్పెన్షన్, బ్రేక్ సిస్టమ్, వీల్స్ మరియు చైన్, సీట్, లైట్స్, బ్యాటరీ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి అసెంబుల్ చేస్తారు. ప్రతి బోల్ట్ను కంప్యూటర్ కంట్రోల్ టార్క్యూ మిషన్తో టైట్ చేస్తారు. బైక్ పూర్తయిందంటే మార్కెట్కి పంపరు. ఫస్ట్ మార్కెట్కి పంపే ముందు కొన్ని టెస్ట్లు చేస్తారు. ముందుగా ఇంజన్ టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత బ్రేక్ టెస్ట్ అనేది చేస్తారు. తర్వాత సస్పెన్షన్ టెస్ట్ కూడా చేస్తారు. తర్వాత హెడ్లైట్ టెస్ట్ చేస్తారు. తర్వాత హార్న్ టెస్ట్ కూడా చేస్తారు. ఇట్లా ఈ విధంగా మరికొన్ని ఎమిషన్ టెస్ట్, అలాగే రోడ్ టెస్ట్ అన్నీ చేస్తారు. ప్రతి బైక్ కనీసం ఒక్కసారి టెస్ట్ రైడ్ చేస్తారు. టెస్ట్ పూర్తయ్యాక బైక్ని ప్లాస్టిక్ కవర్ చేస్తారు. ట్రక్కుల్లో లోడ్ చేసి అన్ని షోరూమ్స్కి పంపిస్తారు. అక్కడి నుంచి చివరికి మీ ఇంటికి వస్తుంది. ఈ విధంగా బైక్ యొక్క పార్ట్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి తయారవుతుంది. అన్నీ తయారైన తర్వాత ఒకే దగ్గర అసెంబుల్ చేసి డైరెక్ట్గా షోరూమ్కి పంపించారు. ముందు షోరూమ్కి పంపించే ముందు కొన్ని టెస్ట్ చేసి ఆ టెస్ట్లన్నీ పాస్ అయిన తర్వాతే బైక్స్ అన్నీ ట్రక్స్కి లోడ్ చేసి షోరూమ్స్కి పంపిస్తారు. ఇప్పుడు మీ అందరికీ ఒక బైక్ తయారవ్వడానికి ఎంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరుగుతుందో తెలుసుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అమేజింగ్ టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. The chassis tension looks perfect here.